తిరుపతికి కార్లో వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ నేను క్లియర్గా చూపిస్తానండి. మీరు మాత్రం తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత బస్లో కానీ కార్లో కానీ వెహికల్లో కానీ వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోడం మాత్రం మర్చిపోకండి. ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే మీరు ఎప్పుడు ఎక్కడ నా భూతో నా భవిష్యత్ ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. పోయిన సంవత్సరం దాదాపు నేను 4-5 సార్లు తిరుపతి మెట్ల దాకా వెళ్ళి తిరిగి వచ్చానని నాకు దొరకలేదు అదృష్టం. నేను ప్రతి సంవత్సరం 2-3 సార్లు చేసుకుంటాను, కానీ లాస్ట్ సంవత్సరం నాకు దొరకలేదు. కానీ ఈసారి మా ఫ్రెండ్ వల్ల నాకు స్వామివారి దర్శనం దొరికింది. మేము మిడ్ నైట్ 11 o'clock ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని కార్ కి పూజ చేసి బయలుదేరామండి. మీరు ఎప్పుడైనా సరే ఏ వెహికల్లో వెళ్ళినా సరే పూజ చేయడం అయితే తప్పనిసరి అండి. పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి, మంచిగా మొక్కండి. ఆ వెంకటేశ్వర స్వామిని మరియు మీ కులదేవతని మొక్కి మీరు బయలుదేరాల్సి ఉంటుంది. తిరుపతి పోతున్నాం. తిరుపతి పోయే దారిలో చాయ్ దానికి ఆయన ఎందుకంటే కార్ నడుతుంది నిద్ర వస్తుంది. ఇంకా చాయ్ తాగి లైట్గా రిఫ్రెష్మెంట్ అయ్యి స్టార్ట్ అయ్యాని ఆపినాం. ఏరియా చల్రా దాటిన తర్వాత ఏదో ఊరు ఉంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. నా పేరు నా ప్రొఫైల్ కింద ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఫుల్ వీడియో వస్తుంది. గోవింద గోవింద.